పొయ్యిలో పడితే ఎలా ఉంటుంది? కేబినెట్ విస్తరణతో రేవంత్ సర్కార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అసమ్మతి జ్వాలలను ఆర్పాల్సిన అధిష్టానమే ఆజ్యం పోస్తోంది. నిధులు లేక ఖజానా తెల్లబోతుంటే కాంగ్రెస్ లో ఇంటి పోరు మంత్రివర్గ విస్తరణతో మరింత రచ్చకెక్కేలా ఉంది. ఇన్నాళ్ళు విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు, ఇకపై అలకపానుపులు, ఆగ్రహ జ్వాలలు. ఏం జరగబోతోంది తెలంగాణ కాంగ్రెస్ లో? లెట్స్ వాచ్. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఢిల్లీకి వెళ్తే చెప్పులు కొట్టేస్తామన్నట్లు చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించిన రోజే సీన్ అర్థమైపోయింది. ఓవైపు 6 గ్యారంటీలు నీడలా వెంటాడుతున్నాయి, మరోవైపు ఖాళీ ఖజానా కాళ్ళు చేతులు కట్టేస్తోంది. ఏడాదిన్నరకే పాలన గాడి తప్పిందన్న చెడ్డ పేరును ప్రభుత్వం మూటగట్టుకుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు వెనుకాడుతున్న టైంలో ఇంటిపోరుతో కాంగ్రెస్ తల బొప్పి కడుతోంది. ఏడాదిన్నరైనా కేబినెట్ బెర్తులు భర్తీ చేయలేకపోయారని మొన్నటిదాకా రేవంత్ రెడ్డిపై అందరి అసంతృప్తి. బాల్ అధిష్టానం కోర్టులో ఉందని చెబుతూ వచ్చిన తెలంగాణ సీఎం పరిస్థితి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే ఉంది. 6 బెర్తులు ఖాళీగా ఉంటే 3 భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ 3 పెండింగ్ పెట్టడం వెనుక పార్టీ వ్యూహం ఎలా ఉన్నా ఈ 3 భర్తీతో పాటు ముసలం మొదలైంది. రెడ్ల రాజ్యం అనే ముద్ర పోగొట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా నిజామాబాద్ జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ విస్తరణలో కూడా ఆయనకు అవకాశం లభించలేదు. మంత్రి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇస్తారనుకున్నారు. ఈ ముగ్గురికి నిరాశే మిగిలింది. రెడ్డి నేతలే కాకుండా మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కష్టకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాపాడుకున్న ప్రేమ్ సాగర్ రావుకు కాకుండా ఆయనతో విభేదిస్తోన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కి అవకాశం ఇచ్చింది అధిష్టానం. మంత్రివర్గంలోకి కొత్తగా బీసీల నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీల్లో నుండి 2 వర్గాల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. ఆశావహుల అసంతృప్తి సెగలు అధిష్టానాన్ని తాకాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ 4-5 కాదు, కేబినెట్ విస్తరణతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలు ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డితో పాటు మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీకాంతారావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా లైన్లో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుతో పాటు కేబినెట్ ఛాన్స్ కొట్టేసిన వివేక్ సోదరుడు గడ్డం వినోద్ కూడా గుర్రుమంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ జిల్లాలో దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి బయటపడకపోయినా కేబినెట్ విస్తరణపై వారిలోనూ అసంతృప్తి ఉంది. ఈ మధ్య ఎమ్మెల్సీ అయిన విజయశాంతి కూడా ఉద్యమ నాయకురాలిగా తనకు ప్రమోషన్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ పార్టీ సామాజిక సమీకరణాలతో వీరందరికీ నిరాశ ఎదురైంది. ఇక మైనార్టీ కోటాలో ఈసారి కూడా ఎవరికీ అవకాశం దక్కకపోవడంతో చర్చనీయాంశమైంది. షబ్బీర్ అలీతో పాటు మైనారిటీ ఎమ్మెల్సీల్లో ఒకరికి ఛాన్స్ దక్కుతుందనుకున్నా ఈసారి కూడా నిరాశపరిచింది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు సుదర్శన్ రెడ్డి. మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. కేబినెట్లో చోటు దక్కకపోవడంపై మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. హైకమాండ్ తన గోడు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లైన్లో ఉంటామంటూనే ఇచ్చిన జిల్లాలకే 2-3 మంత్రి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు గతంలో 6 మంత్రులున్నారని గుర్తు చేశారు. సామాజిక వర్గమే అడ్డైతే పదవి త్యాగానికి కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి. ఏడాదిన్నర తర్వాత కూడా పూర్తిస్థాయి కేబినెట్ లేదు. ఇప్పుడే తేల్చేస్తారనుకుంటే మరో 3 పదవులను హోల్డ్ చేసి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో కొందరు పార్టీలోకి వచ్చినా అంటీ ముట్టనట్టే ఉంటున్నారు.
యాక్టివ్గా ఉన్న కొందరు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఆ 3 బెర్తులు కన్ఫర్మ్ చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు.